ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అట్టకుండా సమీపించకుండా దేవా, నీ రెక్కల చోటు మమ్మల్ని కప్పవేసయ్యా. నీకే కోట్లాది వందనములు దేవా. ఇదిగో అయ్యా, ఈ రోజు అంతట్లో మేము చేసిన ప్రతి పని నిమిత్తమై నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మేము చేసిన తప్పు అయి ఉండొచ్చు, లేక తెలిసి తెలియక చేసిన తప్పిదాలు ఏమైనా ఉండుండొచ్చు. నీ చిత్తమైతే ప్రతి దాన్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. దేవా, పరిశుద్ధాత్మ దేవా మాకు గైడ్ చేయండి అయ్యా, మమ్మల్ని లీడ్ చేయండి ప్రభువా. దేవా, మేము ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో మాకు తెలియపరచమని అడుగుతున్నామయ్యా. దేవా, ఈరోజు ఎంతోమంది ప్రభు ఎగ్జామ్స్ రాసుంటారు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు చేపట్టిన ప్రతి పని నీవు ప్రకటించిన రీతిగా, ప్రతి ఒక్కరి చేతి పని ఆశీర్వదిస్తానన్న రీతిగా దేవా, ఎవరెవరైతే దేవా వారి చెమట ఊర్చి కష్టపడుతున్న ప్రతి ఒక్క సహోదరి లేదా సహోదరుడికి తన జీవితంలో వచ్చే సఫలత వాళ్ళు పొందుకుండగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. వారికి ఎటువంటి రకమైన అనారోగ్యం ఉండనివ్వద్దు దేవా. నీ చిత్తానుసారంగా వారి జీవితంలో ప్రతి కార్యాన్ని జరిగించండి అయ్యా. ఎవరెవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో దేవా, ఎవరెవరైతే చీకటి శక్తుల బంధకాల వారి ద్వారా తండ్రి వారు బంధించబడ్డ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగానే వారి జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్యము, వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకము తెంపబండుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవా, రిటర్న్ టు రివైవ్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరెవరికైతే ఈ గాస్పల్, ఈ సువార్త అందాలని నువ్వు ప్రేరేపించావు, ప్రతి ఒక్కరికి డిజిటల్ మినిస్ట్రీ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ సువార్త అందజేయుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా.